హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తమిళనాడు సిరీసు డే 5 అనమాట. డే 5 వచ్చేసి మేమైతే కోయంబత్తూర్ వెళ్తున్నాము ఊటీ నుంచి. సో ఊటీలో కొన్ని విజిటింగ్ ప్లేసెస్ చూసేసుకొని అక్కడి నుంచి అయితే మేము కోయంబత్తూర్కి స్టార్ట్ అయిపోయాము. ఊటీ నుంచి కోయంబత్తూర్కి డిస్టెన్స్ వచ్చేసి 88 కిలోమీటర్స్ అనమాట. 3 అవర్స్ జర్నీ పట్టిద్ది. ఆల్రెడీ మనం ఊటీకి రావడానికి 2 డేస్కి ఈ పాస్ అయితే తీసుకున్నాం కదా, అది మనకి రిటర్న్లో కూడా మళ్ళీ చెక్ చేస్తారనమాట. చెక్ చేసి మనల్ని బయటికి పంపిస్తారు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా బయలుదేరాము. సో కిందకి వెళ్ళినాక డైరెక్ట్ లంచ్ చేసుకుందామని మా ప్లాన్ అనమాట. మేము ఈ రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే ప్రతిరోజు మాకైతే వర్షంతో వెల్కమ్ చెప్తుంది. కానీ ఈరోజైతే ఫుల్గా ఎండ అయితే ఉంది. మేబీ ఈవినింగ్ ఏమన్నా వర్షం పడుతుందేమో చెప్పలేము. సో ప్రజెంట్ అయితే దగ్గరగా కోయంబత్తూర్ వచ్చేసామన్నమాట. ఈ కోయంబత్తూర్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నగరం అనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలు, అట్టానే వాహనానికి స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూసావా, వాటికి సంబంధించిన కంపెనీలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కారుకు సంబంధించిన అలాగే బైక్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడే తయారవుతాయి అన్నమాట. చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట వేరే రాష్ట్రాలకి. అలాగే మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలను మళ్ళీ క్లాత్ పరిశ్రమలు ఉంటాయి అన్నమాట. వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. అప్పట్లో చోళ ఆధీనంలో ఉన్న ఇరు సామంతులు పాలించారనమాట దీన్ని, కోయంబత్తూర్ని. తర్వాత వారి నుంచి మనకి బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కడన్నా మంచి హోటల్ చూసుకొని భోజనం చేసుకొని అక్కడి నుంచి అయితే ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది అనమాట. కోయంబత్తూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈరోజు ఎట్టయినా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ ప్లేసెస్ చూసేసుకొని ఏమన్నా రూమ్స్ బుక్ చేసుకొని ఈరోజు ఇక్కడే స్టే చేస్తాం అన్నమాట. ఇంతకుముందు మీరెవరన్నా కోయంబత్తూర్ వచ్చినా లేదా ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చినా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు షేర్ చేయటం వల్ల ఇంకొక నలుగురు నా వీడియోస్ చూసే అవకాశం ఉంది. కోయంబత్తూర్లో మనకి రేనాక్స్ షోరూమ్ కూడా ఉందన్నమాట. సో మనకు అక్కడ రైడింగ్కి సంబంధించిన జాకెట్స్ కానీ, ప్యాంట్స్ కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ మొత్తం A to Z దొరుకుతాయి అన్నమాట. చాలా పెద్ద షోరూమ్ ఉంది. మార్నింగ్ నుంచి అయితే మేము ఏమీ తినలేదు. సో ఫుల్గా ఆకలిగా ఉంది. సో ఇక్కడెక్కడన్నా భోంచేసేసుకొని రూమ్ తీసుకుందాంరా అంటే మా వాడు వింటలేదు. సో డైరెక్ట్గా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్తున్నాడు. అందుకని మేము లొకేషన్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిపోయాక మేము అక్కడ ఏమన్నా రూమ్స్ దొరికితే రూమ్ తీసేసుకొని అక్కడే ఏమన్నా భోజనం చేయాలన్నది మా ప్లాన్ అనమాట. మేము ఈ కోయంబత్తూర్ సిటీలో 3-4-5 హోటల్స్ అయితే చూసాము. ఒక్కొక్కటి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తే టెంపుల్ దగ్గరలో ఏమన్నా రూమ్స్ దొరుకుతాయేమో చూసుకుందామని మేమైతే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈవినింగ్ 3 అయిపోయింది ఆల్మోస్ట్ టైం కూడా మాకు. నేనైతే ఒకటి రైడింగ్ జాకెట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ప్రజెంట్ బడ్జెట్ తక్కువ ఉందని ఆలోచిస్తున్నాము. లేకపోతే మంచిగా ఇక్కడ మనకి రైనాక్స్ షోరూమ్ కూడా ఉందన్నమాట. చక్కగా అక్కడికి వెళ్ళిపోయి ఒక జాకెట్ తీసుకునే వాళ్ళము బడ్జెట్ ఉండుంటే. ఇక్కడ మేము గూగుల్ మ్యాప్లో ఆన్ చేసేసుకొని కొన్ని హోటల్స్ అయితే చూసాం, కానీ ఆ హోటల్స్ బాగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందుకని మేము డైరెక్ట్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ కోయంబత్తూర్లోనే ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్ట్కి వెళ్ళామన్నమాట. మేము అక్కడి నుంచి మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. డిస్టెన్స్ వచ్చేసి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో వ్యూ అయితే చాలా అద్దరిపోయింది ఇక్కడ. ఇక్కడ వ్యూ అయితే అటుపక్క అయితే మనకి వాటర్ ఉన్నాయి, ఇటుపక్క కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కువ మనకి కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
చెట్ల కింద క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట. మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. కానీ ఇది ఒక పల్లెటూరు, కానీ చాలా నీట్గా ఉంది పల్లెటూరు. అలాగే బిల్డింగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. క్లైమేట్ చూస్తే అన్ని పచ్చని చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు. ఒక బీచ్ వాతావరణం ఎలా ఉందో అట్టా ఉందన్నమాట. నాకైతే ఇటుపక్క వెదరు సూపర్గా నచ్చింది ఈరోజు. నాకు ఈ లొకేషన్ అయితే పిచ్చగా నచ్చింది అనమాట. చుట్టూ కొబ్బరి చెట్లు, అసలు మధ్యలో రోడ్డు, వెహికల్స్ కూడా ఎక్కువగా ఉండి ఈ టెంపుల్కి చాలామంది వస్తున్నారనమాట. అసలు చాలా బాగుంది. చుట్టుపక్కల పచ్చని వాతావరణంలో మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటా అయితే మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. సో టెంపుల్ సరౌండ్స్లో ఏమన్నా రూమ్స్ అవైలబుల్గా ఉంటే రూమ్ తీసుకొని ఈరోజు ఇక్కడే స్టే చేస్తాము. క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకు తెలిసి ఈవినింగ్ లోపు వర్షం పడేటట్టు ఉంది క్లైమేట్ చూడడానికి అయితే. Jungle rules the night, shadows sharp like switchblade knives. Run or fight, no room to think. Blood on pavement paints the ink. We're the wolves, howl on the prowl. Siren songs won't make us bow. Stealing flames beneath the moon. Chaos rises, coming soon. And pedal down. Rules don't matter, claim the crown. Risk it all beneath street lights. King of shadows, born to fight. Smoke and mirrors, life's. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి చెక్ చేసి పంపిస్తారు. అట్టనే మనము లోపల ఎంట్రన్స్ అవుతున్నప్పుడే మనకి ఆ స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. వెహికల్కి అయితే టికెట్ తీసుకుంటున్నారు. సో టికెట్ తీసుకున్నాక మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. అలాగే మనకి 2 వీలర్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ బండి పార్క్ చేసుకొని ఒక 6 కిలోమీటర్స్ నడిచి వెళ్ళామంటే మనకి ఆదియోగి స్టాచ్యూ వస్తుంది. మనకి 6 కిలోమీటర్స్ ముందు నుంచి మనకి విగ్రహం అయితే కనిపిస్తూ ఉండిద్ది అనమాట. ఇక్కడ చుట్టూ క్లైమేట్ అయితే అద్దరిపోయింది. చుట్టూ కొండల ముందు మంచి కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్నమాట. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడైతే. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట, 2 వీలర్ పార్కింగ్ ప్లేసు. కానీ ఇక్కడ చాలామంది వస్తున్నారు ఈ ఆదియోగి స్టాచ్యూని చూడడానికైతే. దీన్ని వచ్చేసి మనకైతే 2017లో ప్రారంభించారనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు ఫుల్ టెంపుల్ గురించి అయితే చెప్తాను. అలాగే టెంపుల్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో నెక్స్ట్ వీడియో అయితే ఎవరు మిస్ కాకుండా అయితే చూడండి. నేను ఆదియోగి టెంపుల్లో ఏమేమి ఉన్నాయో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను, పర్మిషన్ ఉన్నంత వరకు.